సామాన్య ప్రజల శత్రువు చంద్రబాబు నాయుడని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కోవూరు మండలం తూర్పు అరుంధతివాడ, చెర్లోపాలెం, పాటూరు గ్రామాల్లో ప్రసన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా హారతులిస్తూ ప్రసన్నకు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ ద్వారా 5 ఏళ్లు పదవులు అనుభవించిన వేమిరెడ్డి దంపతులు ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని అన్నారు. చీరల వ్యాపారం చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాశీలో గానాశ్యామ్ బట్టల షాప్కు కోట్ల రూపాయలు అప్పు చేసి కట్టకుండా మోసగించిందని ఆరోపించారు. ఓటు వేసే ముందు వేమిరెడ్డి దంపతుల గురించి తెలుసుకొని ఆలోచించి ఓటు వేయాలని ప్రసన్న కోరారు. మాజీ టీడీపీ కాశీ ఇవన్నీ కూడా కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాపు చాలా పెద్దది. వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి. షాపు పేరుతో కూడా ఇస్తామన్నా. నేనేదో ఎలక్షన్స్లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు. గుజరాత్లో ఆమె గురించి విచారించిన, చెన్నైలో ఆమె గురించి విచారించిన, బాంబేలో ఆమె గురించి విచారించిన, కాశీలో ఆమె గురించి విచారించిన చాలా గొప్పగా చెప్తారు. రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని అహంభావంతో, అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. వీళ్ళ భోగోతం, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కానీ, ఈమె చేసిన పనులు కానీ మన రాష్ట్రం అంతా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలించిన ఈమె సంగతి చెప్తారు, ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు. చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద. ఈ విధంగా డబ్బులు ఎగ్గొట్టేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేస్తుంది. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. మంది మంచి నియోజకవర్గం, ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, మహిళలందరూ కూడా చాలా గౌరవంగా, హుందాగా, తెలివిగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు. ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి, ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి. మన నియోజకవర్గం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మహిళల గౌరవం కొనసాగుతుండాలి, మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా డబ్బెత్తుకొస్తున్నారు, చాలా డబ్బెత్తుకొస్తున్నారు. బంగారంగా ఓటుకి 5,000 ఇస్తారంట, తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. అది అక్రమంగా సంపాదించిందే, మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదించిందే. ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళని. అంత ఘోరమైనటువంటి కుటుంబం అది. అన్ని విషయాలు తెలుసు ఈ నియోజకవర్గంలో. అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాత్రిలో నిద్రాహారాలు మానేసి ఏడుపు ఒకటి తక్కువ ఈరోజు అంత బాధపడిపోతూ ఉన్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందుకు నడిపించిన వాళ్ళని వదిలేసి కేవలం డబ్బు ఉందని చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి బాలేదు. మొట్టమొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా కదలలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే మన పార్టీలోకి వచ్చి నన్ను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించారో, ఈ కష్టకాలంలో నన్ను వదిలేసి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు. ఈ 5 మండలాల్లో చెత్తంతా పోయిందని అనుకుంటున్నాను. నేను పొరపాటు చేశాను వాళ్ళని పార్టీలో చేర్చుకొని. ఇప్పుడు నా దగ్గర ఉన్నది, ఈ ఎలక్షన్స్లో నా కష్టకాలంలో నా తోడుగా ఉన్నది మా కుటుంబ అభిమానులు, అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్తులో మిమ్మల్ని వదులుకోను, ఆ వెధవల్ని భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను. మీ అందరూ ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఎందుకు ఇంత నీచమైన 50 లక్షల నుంచి 3 కోట్లకు అమ్ముడుపోతా ఉన్నారు? ఎన్ని రోజులు ఉంటుంది ఆ డబ్బు? పేదలే నిజాయితీగా ఉన్నారు, మా నాయకులు, కార్యకర్తలే నిజాయితీగా ఉన్నారు. మీ ఆశీర్వాదం నాకుంది.
ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఒక 50 లక్షల నుంచి 3 కోట్లకు కొంటా ఉన్నారు నాయకుల్ని. కానివ్వండి, ఏం చేస్తారో చూద్దాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు ఏకమై వస్తున్నారు. పందులు గుంపుగా వచ్చిన సింహం సింగల్గా వస్తుంది. సింహం కడుపులో సింహమే పుట్టింది పులివెందల్లో. ఎవరికి తల వంచడు, ఒక్క పేదలకు తప్పించి. పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు ఆర్థికంగా బలపడాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు ఈ రాష్ట్రంలో గౌరవంగా తల ఎత్తుకొని తిరిగేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ, కోవూరు నుండి పాటూరు రహదారిలో గుమ్మల దిబ్బ దగ్గర 2,45,00,000తో వంతెన చేయించాను. మీ అందరూ చూశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ బ్రిడ్జ్ అక్కడ కట్టాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. కలెక్టర్ గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 2,45,00,000 చేయించి పూర్తి చేశాము. తారు రోడ్డు వేయాలి, అది కూడా తారు వస్తుందని చెప్పినారు. ఇప్పుడే కాంట్రాక్టర్ అక్కడ మాట్లాడాడు నాతో. చాలా బాగుంది. మీ అందరి ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని పెద్ద మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.